హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆసిఫాబాద్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని మాదన్గొంది అనే ఒక లాస్ట్ ఊరికి అయితే వచ్చినాము. ఈ ఊరిలో గుట్ట పైన టెంపుల్ ఉందట, ఆ భీమన్న టెంపుల్. ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఎలా ఉందో మొత్తం మీకు చూపెడతా. ఆ టెంపుల్ చరిత్ర కూడా మనం ఒక ఊర్లో అయితే అడుగుదాము. ఫస్ట్ వెళ్ళి మనం టెంపుల్ని చూద్దాము. అంటే ఇక్కడ ఊర్లోనైతే ఎవరు లేరు, అడుగుదాం అనుకున్నా కానీ ఇప్పుడే మొత్తం అయితే ఫస్ట్ టెంపుల్ చూసి వచ్చి ఊర్లో అడిగి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మొత్తం స్కిప్ చేయకండి. ఒకసారి అది మొత్తం ఊరు. మీకు మొత్తం గుడి మొత్తం చూపెడతా. అంటే ఫస్ట్ వీళ్ళు అక్కడనే ఉండేనట, ఇలా కులదైవం అన్నమాట. అక్కడ మొత్తం చూపెడతాయి, గుట్ట మొత్తం ఎక్కాలన్నట. రండి. రోడ్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అంటే ఈ ఊరు వాళ్ళు ఇంతకుముందు కింద కనపడ చూడు, ఆ ఊరు అయితే ఇంతకుముందు ఆ గుట్ట పైన ఉండేనట. ఇప్పుడు ఆ గుట్ట పైన ఒక టెంపుల్ ఉందట, అంతే. భీమన్న గుడి అని టెంపుల్ ఉందట, సీసీగాం. ఇప్పుడు ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. మొత్తం గుట్ట ఎక్కాలన్నట, చూపెడతానట అండి మొత్తం. మొత్తం పెద్ద బండలు ఎట్లా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం అయితే గుడి అయితే చూద్దామని గుట్ట అయితే ఎక్కినాము. చూడండి ఎందుకు కనబడతాను చూడు, అంతా ఎక్కినాం. ఇప్పుడైతే ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుంది. సరే బ్యాగ్ చూపెడతా చూడండి ఎట్లా ఉందో. ఇదంతా గుట్ట ఎక్కినాక లొకేషన్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం ప్లెయిన్గా ఉన్నది. మొత్తానికి అయితే గుట్ట ఎక్కినాం. కానీ మన ఎక్కిన శ్రమ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ లేదు, విగ్రహం ఉంది. అంటే అది కొమరంభీం విగ్రహం అనుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడ ఊరుండేనట, ఈ ఊరు వాళ్ళే అక్కడికి కిందికి వెళ్ళినట. అని ఇక్కడనైతే చాలా అంటే చాలా బాగుంది వాతావరణం అయితే. చూడండి ఒకసారి, నేను వచ్చిన శ్రమ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏదో పెద్ద టెంపుల్ ఉంది అనుకోని మీకు చూపెడదామని వచ్చిన, కానీ ఆ టెంపుల్ ఏం లేదు, ఒక విగ్రహం ఉంది. పోగానే ఆ విగ్రహం మీకు చూపెడతా. ఆ విగ్రహం ఎలా ఉందో మరి, అది ఎందుకు పెట్టినో ఇంత దూరం నాకైతే ఏం అర్థం కాలే. కింద కూడా అడుగుతా, ఇక్కడ గుడి ఏం లేదు, ఆ విగ్రహం దేనికోసం అక్కడ కట్టిందని అడుగుతా. మీరైతే ఇంత దూరం వచ్చిందిగా. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి లొకేషన్ చూడండి మీరు, మొత్తం మామూలుగా అంటే మొత్తం పిచ్చి లేచిపోతే అలా ఉంది. ఒకసారి లొకేషన్ చూడండి, చుట్టుపక్కల మొత్తం అడవే. ఒకసారి అటు చూడండి. ఈ లొకేషన్ చూడండి ఒకసారి, మొత్తం వెరైటీగా ఉంది. మొత్తం ఎటు చూసినా అడవి. కింద చూడండి వాళ్ళు అంటే చేనులో పని చేస్తాను వాళ్ళు, చూడండి ఒకసారి. చూడండి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. అంటే కింద చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు వచ్చి కానీ వంట చేసుకొని ఒకరోజు ఉండి పోతారట. మొత్తం ఒక వెరైటీ, ఒక రేంజ్లో ఉంది లొకేషన్ మాత్రం ఇక్కడ. అంతా మొత్తం అడవి చూడండి. మొత్తం పెద్ద అడవి. అసలు ఈ లొకేషన్ చూడదందుకన్నా ఈ గుట్టనైతే ఎక్కి మనమైతే ఇక్కడ ఒకరోజు అయితే స్టే చేయాలి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. అంటే ఆ కింద ఊరు వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడనే ఉండేనట, తాగేందుకు వాటర్ ఇక్కడ దొరికేది కాకపోతుండే. అందుకే ఇప్పుడు కిందికి వెళ్ళిండ్రు. అదే ప్రాబ్లంతో వాళ్ళు కిందికి వెళ్ళిండ్రు. కిందనైతే చాలా అంటే చాలా బాగుంది. సరే మొత్తం ఆ గుడి గురించి తెలుసుకొని మనం కిందికి వెళ్ళిపోదాం. కింద వెళ్ళినాక ఇక్కడ ఆ విగ్రహం ఎందుకు ఉందో ఒకసారి అడిగి తెలుసుకొని మనం అట్టుకున్నట్టు వెళ్ళిపోదాం. ఇదే విగ్రహం కోసం మనం ఇంత దూరం వచ్చినాం. సరే కిందకి వెళ్ళి ఊరోళ్ళని అయితే కనుక్కుందాం. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు కట్టించిండ్రో. అసలు ఇది కొమరంభీం విగ్రహం అని నేను అనుకున్న. కిలోమీటర్ అయితే నడుచుకుంటూ రావాలి, గుట్ట ఎక్కాలి. ఇక లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు మొత్తం చూసిండ్రు వీడియోలో. మనం ఒకసారి అయితే కిందికి వెళ్ళి దాని గురించి తెలుసుకుందాం రండి. ఇక్కడ కొన్ని మేము ఫోటోలు దిగి అంటే ఇంటికి వెళ్ళే టైంలో ఇక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు. అంటే ఆ విగ్రహం గుడి కాదు, ఇంకొంచెం ముంగటికి వెళ్ళాలి. ఆ డౌన్లోనే అయితే భీమన్న గుడి అయితే ఉంది అని చెప్పిండు. ఆ గుడి వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పగా చూడండి.